రాష్ట్రంలో ఇటీవల సంభవించిన మోంతా తుఫాను సృష్టించిన బీభత్సంతో రైతులు తీవ్ర నష్టాల పాలయ్యారని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తక్షణం ఉచిత పంట బీమా పథకం అమలు చేసి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో సీఎం చంద్రబాబు వ్యవసాయం శుద్ధ దండగా అన్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే రాష్ట్రంలో వ్యవసాయం చేసే రైతులు పూర్తిగా తగ్గిపోతారని, దానివల్ల అన్నపూర్ణగా ఉండే ఆంధ్రప్రదేశ్ అడుక్కు తినే ఆంధ్రప్రదేశ్గా మారుతుందని ఎద్దేవా చేశారు. ఈ మీడియా సమావేశంలో పీసీసీ ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్, కాంగ్రెస్ నాయకులు జేటీ రామారావు, బిల్డర్ బాబీ, బత్తిన చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఈవేళ ఉచిత పంట బీమా ఉంటే రైతులు ఎవరో ఏడవలసిన పని లేదు, రైతులు పోయిన బాధపడవలసిన అవసరం కూడా లేదు. మీరు అది పెట్టకుండా మీరే చెప్పారు. ఎందుకంటే వ్యవసాయం సొంత దండగా, వ్యవసాయం చేయకుండా అబ్బాయిని మీరు ఈ రకంగా చెప్తే రేపు భవిష్యత్తులో వ్యవసాయం చేయడానికి ఎవరు దొరకడు. ఆల్రెడీ ఇప్పుడు వ్యవసాయం చేయడానికి ఎవరు ఇష్టపడలేదు యూత్. మన గతంలో 30 బస్తాల కౌలుకి ఇచ్చేది ఈవేళ 15 బస్తాల కౌలుకి చేయడరా బాబా అన్నా సరే బతుకులాంటి ఎవడం దొరకట్లేదు. వాళ్ళ పోతే ఈ విధంగానే ఉంటే అసలు మన ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం చేయడానికి ఎవడు ఇష్టపడ్డా? అన్నపూర్ణంగా ప్రసిద్ధి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ మరి అడుక్కునే ఆంధ్రప్రదేశ్గా తయారైపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు తక్షణం ఉచిత పంట బీమా పథకం పెట్టండి. ఏదైతే ఈ ఎఫెక్ట్స్ సైక్లోన్ ఎఫెక్ట్ కానీ లేదా వర్షాలు కానీ ఇవి కానీ వచ్చినప్పుడు ఈ ఇన్సూరెన్స్ ఉన్నట్లయితే వాళ్ళకి ఫుల్ పేమెంట్ వస్తుంది, చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అంతేకాకుండా మరి ఈవేళ ఈ రైతులు అందరూ కూడా ఇక్కడ అక్కడనే కాదు మరి చాలా కష్టాలు బాధల్లో ఉన్నారు. ముఖ్యంగా మీరు మళ్ళీ యజమాన్య పక్షపాతి మీరు, ఎందుకంటే రిచ్ పీపుల్గా చేస్తూ ఉంటారు. మీరు ఏం చేసినా అందరికి తెలిసేది అది రిచ్ పీపుల్ కాదు. ఎవడైతే పంట పండించాడో కౌలు రైతు నాట్లేసాడు వాడు కౌలు చేస్తున్నాడు వాడికే వాళ్ళు ఇన్సూరెన్స్. అలాగా నువ్వు యజమానికి కాకుండా అని కాదు, యజమాని పంట పండిస్తే యజమానికి ఇవ్వాలి, అలాగే కౌలు రైతు పంట పండిస్తే కౌలు రైతుకి ఇవ్వాలి. అలా ఎవడైతే భూమిలో పంట పండించాడో వాడికి ఉచిత పంట బీమా పథకం పెట్టి వాళ్ళకి మీరు బీమా సౌకర్యం కల్పించినట్లయితే ఈ రాష్ట్రంలో రైతులందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. భవిష్యత్తులో కూడా మనకి తినడానికి తిండి దొరుకుతుంది. లేకపోతే అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ వల్ల అడుక్కునే ఆంధ్రప్రదేశ్గా మారిపోతుంది. ఈ విషయం మరి చంద్రబాబు నాయుడు గారికి చాలా సీరియస్గా కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తున్నాడు. అంటే మరి నిన్ననే గవర్నర్ గారు కూడా ఆమోదం కూడా అయిపోయి ముష్టి వాళ్ళు అడుక్కోకూడదని ఒక జీవో ఇచ్చారు. చాలా సంతోషం. ఎందుకంటే ముష్టి వాళ్ళు అడుక్కోకూడదు అనే దాంట్లో నేను కూడా ఒకటి అలా అడుక్కోకూడదని మన చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రమణ గారు చెప్పారు. ఏంటంటే ఎవడో కూడా అడుక్కోవాలని కోరుకోడంటే వాడి కర్మకాలి వాడి దురదృష్టం కొద్ది అడుక్కుంటాడు తప్ప అడుక్కోవాలని ఎవడో అనుకోవాలని చెప్పి ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉండగానే చెప్పాడు. నిజంగా కూడా వాస్తవం అంతే. మనం ఎవరిని అడుక్కోవాలని కోరుకోకూడదు, అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకోవాలి. అలా ఎవడో అడుక్కోకూడదని కోరుకునే వాళ్ళు నేను ఒకటి. ముఖ్యంగా ఏంటంటే ఈ రాజమండ్రి నగరానికి వచ్చినట్లయితే ఇక్కడ ముష్టి వాళ్ళందరూ కూడా అడుక్కుంటారు. మరి మనకు తెలుసు కొంతమంది వ్యక్తులు ఈ రాజమండ్రి నగరంలో ఈ ముష్టి వాళ్ళకి ప్రోత్సాహకరంగా ప్రోత్సహిస్తున్నారు. ఏంటంటే మనం మర్డర్ చేసాం, మర్డర్కి చేసినోడికి ఎంత శిక్ష, ప్రోత్సహించినోడికి కూడా అంతే శిక్ష. దొంగతనం చేస్తాడు, దొంగతనం చేసినోడికి ఎంత శిక్ష, దాన్ని ప్రోత్సహించినోడికి కూడా అంతే శిక్ష. ఈవేళ రాజమండ్రి నగరంలో ఉన్న ముష్టి వాళ్ళందరూ కూడా కొంతమంది రీల్స్ చేసుకోవడానికి, వీడియోలు తీసుకోవడానికి, ఫోటోలు తీసి వాట్సాప్లో పెట్టడానికి ఇదేదో ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఏంటంటే ఓ 10 పలా ప్యాకెట్లు కొంటాం, ఆడికి 10 మందికి పుస్తకాలు రోజుని పంచిపెట్టడం, ఫోటో తీసుకోవడం, వీడియో తీసుకోవడం, దాన్ని రీల్స్ చేయడం, లేకపోతే వాట్సాప్లో పెట్టడం, ఫేస్బుక్లో పెట్టడం,
లేకపోతే ఇంట్లో ఉన్నాయి కదా సోషల్ మీడియా అన్నింటిలో పెట్టేసి ఇదేదో పెద్ద ఫ్యాషన్. ఇది ప్రజా సేవకుడిలాగా ఇది దేశాన్ని ఉద్ధరించేలాగా ఇది ఏదేదో సేవకుడు ఎలాంటి వాళ్ళు పెద్ద బ్యాచ్ ఉన్నారండి మన రాజమండ్రిలో. ముష్టి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ టైప్ ఆఫ్ బ్యాచ్ కూడా అంతే మంది ఉన్నారు. నేను కోరేది ఏంటంటే ముష్టి వాళ్ళకి అడుక్కోకూడదని ఏదైతే జీవో ఇచ్చారో ఆ జీవో వీళ్ళకి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ముష్టి వాళ్ళు అడుక్కోవడం ఎంతో ముష్టి వాళ్ళని అడుక్కునే వాళ్ళని ప్రోత్సహించడం కూడా అంతే నేరం. కాబట్టి నేను ఈ పోలీసు వ్యవస్థ వారిని కోరేది ఏంటంటే ముష్టి వాళ్ళని అడుక్కునే వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళందరినీ తీసుకెళ్ళి మీరు లోపలేసేయాలి. వాళ్ళ మీద కూడా ముందు ముఖ్యంగా వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పి నేను మరి ఈ మన రాజమండ్రిలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థని కోరుతున్నా. మన జీవో ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, ఓకే, మనమేమి జీవోకి వ్యతిరేకం కాదు, అలాగే ముష్టి వాళ్ళకి అంతకంటే వ్యతిరేకం కాదు. ఎందుకంటే ఈ రాజమండ్రి నగరంలో కరోనా టైంలో 176 మంది ముష్టి వాళ్ళకి కరోనా ఇంజక్షన్ చేయించిన వ్యక్తిని నేను. భారతదేశంలో ఎవడం చేయించలేదు, కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. ఈ స్టేట్లో కాదు భారతదేశంలో ఎవడం చేయించలేదు. జీవకారుణ్య సంఘంలో పెట్టి 167 మంది ఇది ఉండాలన్నారు. ఆధార్ కార్డు ఉంటేనే కానీ కరోనా చేయరన్నారు. పెద్ద గొడవ పెట్టుకున్నారు కమిషనర్ తోటి. ఆధార్ ఏంటంటే ముష్టి వాళ్ళకి ఆధార్ ఏంటి మీరు చేస్తారా చేయరే చెప్పండి, లేకపోతే గొడవ పెట్టుకుంటే మీరు వెళ్ళి ఎంహెచ్ఓ వినూత్నంతో మాట్లాడుకోండి అన్నాడు. ఆ వినూత్న అమ్మాయితో మాట్లాడితే సార్ మీరు ఎవరు చేయమంటే వాళ్ళు చేసేస్తాం సార్, ఎక్కడ చేయమంటారు ఇప్పుడు చేయమంటారు అన్నది వచ్చేసింది. మన గోదావరిగడ్డి గౌతమి జీవకారుల సంఘంలో 167 మంది ముష్టి వాళ్ళకి కరోనా ఇంజక్షన్లు అవి చేసింది. అలాగా ముష్టి వాళ్ళు అంటే మన వ్యతిరేకం కాదు. కాకపోతే ఏంటంటే ఈవేళ రాజమండ్రి నగరంలో ఎవరైతే ముష్టి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ షెల్టర్ ఇవ్వడానికి జీవకారుల సంఘం ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన జీవకారుల సంఘానికి 19 ఎకరాల ల్యాండ్ ఉందండి. ఈవేళ జీవకారుల సంఘానికి ఆస్తి 500 నుంచి 600 కోట్ల రూపాయలు ఆస్తి ఉంది జీవకారుల సంఘానికి. ఆ 19 ఎకరాలు గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన ఉంది, ఎకరం 50 కోట్లు, అదే 500 కోట్ల రూపాయల పైన ఉంటుంది జీవకారుల సంఘం ఆస్తి. ఈ రాజమండ్రిలో ఉన్న భిక్షగాళ్ళకే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న భిక్షగాళ్ళందరూ తీసుకొచ్చి అక్కడ పెట్టినా సరే పోషించగల కెపాసిటీ గౌతమి జీవకారుల సంఘానికి ఉంది. జీవకారుల సంఘంలో పొద్దున్న టిఫిన్ పెడతారు, మధ్యాహ్నం భోజనం పెడతారు, మరి రాత్రి వచ్చేసరికి మళ్ళీ భోజనం పెడతారు, బట్టలు ఇస్తారు, మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళి వైద్యం చేయిస్తారు, చచ్చిపోతే ఘనంగా దాన సంస్కారం లేదు. ఇవన్నీ కూడా గౌతమి జీవకారుల సంఘాలు ఉన్నాయి. ఎవరైనా ఈ రాజమండ్రి సిటీలో దాన ధర్మాలు చేయాలి, ముష్టి పెట్టాలనుకుంటే జీవకారుల సంఘాన్ని పట్టుకెళ్ళండి. అక్కడ ఇవ్వండి. మీరు ఎంత డొనేషన్ ఇవ్వాలనుకుంటారు, 1 లక్ష రూపాయలు ఇచ్చి రీల్ తీయించుకోండి, పేపర్లు వేయించుకోండి, మేము హ్యాపీ, మేము కూడా వస్తాం ఆ టైంకి. అబ్బో పలానా ఆయన జీవకారుల సంఘానికి 1 లక్ష రూపాయలు డొనేషన్ ఇచ్చాడు. అలాగే అక్కడ 19 ఎకరాల ల్యాండ్ ఉంది. 19 ఎకరాల్లోనే ఎంతమంది ముష్టి వాళ్ళైనా సరే మనం అకామిడేట్ చేయొచ్చు. నా కోరిక ఒకటే, పుష్కరాల నాటికి రాజమండ్రి ప్రజలు గోదావరి నదిలో స్నానం చేసి అదే నీటితో ఆస్వాదం చేయాలి. అది నా మొదటి కోరిక. రెండో కోరిక ఏంటంటే రాజమండ్రిలో గోదావరి స్థానాలకు వచ్చిన పుష్కరాల గోదావరి స్థానాలకు వచ్చిన వారికి ఎవరికి కూడా భక్తులకి ముష్టి వాళ్ళ వల్ల ఇబ్బంది కలగకూడదు. వాళ్ళు రాజమండ్రిని బెగ్గర్స్ ఫ్రీ సిటీగా, బెగ్గర్స్ లేని సిటీగా తీర్చిదిద్దాలి. నో బెగ్గర్ సిటీ రాజమండ్రి అని ఇండియా పేపర్స్లో, ఆల్ ఇండియా పేపర్స్లో రావాలనేది నా కోరిక. దానికి నేను కూడా కృషి చేస్తాను. ఇంకొక ఫైనల్గా ఏంటంటే ఎవరైనా ముష్టోళ్ళు గౌతమి జీవకారుల సంఘంలో కనుక వెళ్ళి అక్కడ ఉండి జాయిన్ అవ్వ పరిస్థితి ఉంటే 5 రూపాయలకి అన్న క్యాంటీన్లో భోజనం పెడతాను. అక్కడికి వెళ్ళేవాడిని. మీకు అన్న క్యాంటీన్కి నెలలుగా అయ్యే ఖర్చు డబ్బులు నేను అన్న క్యాంటీన్కి కట్టేస్తాను. మీరు వెళ్ళి అక్కడ అన్న క్యాంటీన్లో భోజనం అడుక్కోవడం మాత్రం మానేది. కావాలంటే అన్న క్యాంటీన్ చేయండి. ఎంతమంది ఉంటే అంతమందికి బెచ్చగాళ్ళకి మీ దగ్గరలో ఉన్న అన్న క్యాంటీన్ ఇక్కడ మన మున్సిపల్ ఆఫీస్ దగ్గర లేకపోతే క్వారీ ఏరియా సెంటర్లో గవర్నమెంట్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళండి, ఓట్ చేసేయండి, టీకేసీ అకౌంట్ రాయండి, నెల బిల్లు ఇచ్చారు. అంతేగాని అడుక్కోవడం మాత్రం మానేయమని చెప్పి ముష్టి వాళ్ళందరినీ కూడా కోరుతున్నా. ముష్టి వాళ్ళకి ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా సరే చేయడానికి మేము ఎప్పుడు కూడా రెడీగా ఉంటాం. కాబట్టి మరి ప్రభుత్వం వారు కూడా ఒక జియో ఇష్యూ చేసే ముందు ఆ జియో వల్ల వచ్చే నష్టాల వల్ల బాధితులకి ఏ రకంగా ఉపశమనం కలిగించాలనేది కూడా ఆలోచించుకుని జియో ఇష్యూ చేయాలి. అటువంటి ఆలోచన ఏమి లేకుండా సింపుల్గా జియో ఇష్యూ చేసేది. రాజమండ్రి సిటీ వరకు అయితే మనం ఏదో చేస్తున్నాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా 300 మంది పుస్తకాలు ఉన్నారు. వాళ్ళందరి విషయంలో ఏంటనేది కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ